నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన గూడు చెదిరిన గువ్వలు అనే ఓ నవలను ధారావాహికంగా విందామండి. ఈ నవల 2006 సంవత్సరంలో ఆంధ్రభూమి దినపత్రికలో ఉగాది నవలల పోటీలో తృతీయ బహుమతి పొంది ధారావాహికంగా ప్రచురింపబడింది. ఇప్పుడు మొదటి భాగం మొదలుపెట్టేస్తున్నానండి. ఆవిడ్స్లోని ఓ బంగారు నగల షాపు ముందు కైనటిక్ హోండా ఆగింది. వైదేహి తల తిప్పి సృజనను చూస్తూ దిగు అంది. అద్దాల్లో నుంచి కళ్ళు మిరుమిట్లు గొలిపేలా కాంతులీనుతూ కనిపిస్తున్న రకరకాల ఆభరణాలను చూస్తూ కళ్ళు తిప్పుకోవటం మర్చిపోయిన సృజన తనను తాను తమాయించుకుని బండి దిగింది. ఎన్ని రకాల నగలు! జీవితంలో ఎప్పుడన్నా వీటిల్లో ఒక్కటంటే ఒక్కటి తను కొనుక్కోగలదా? బోసిగా ఉన్న తన మెడ చేతితో తడుముకుంది సృజన. చెవులకున్న ఎప్పటివో పాతకాలం దిద్దులు సరిచేసుకుంది. మట్టి గాజులు గలగలమన్నాయి. సన్నగా నెట్టూర్చింది. ఇంకా ఎంతకాలమో ఈ దరిద్రం. వైదేహి పార్కింగ్ ప్లేస్లో బండి పార్క్ చేసి వచ్చి పద లోపలికి అంది. నువ్వు లోపలికి వెళ్ళి ఏం కావాలో తెచ్చుకోకూడదు, నేను ఈ పక్కన నిలబడతాను అంది సృజన. అదేంటి షాపు దాకా వచ్చి లోపలికి రాకపోవటం? లోపలికి రా, నాకు రింగు సెలెక్ట్ చేద్దు కానీ పెద్దగా ఏం కొనటం లేదు, ఒక రింగు టాప్స్ అంతే అంది వైదేహి లోపలికి నడుస్తూ. తాను ఎందుకు లోపలికి రానంటుందో వైదేహికి చెప్పినా అర్థం కాదు అనుకున్న సృజన మరో మాట మాట్లాడకుండా సరే పద అంటూ ఆమెను అనుసరించింది. ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా తాను మనిషే, ఆడదే. స్త్రీ సహజమైన కొన్ని కోరికలకు తను అతీతురాలు కాదు. బ్యాగ్ తడుముకుంది సృజన. ఇవాళ్లే తీసుకున్న జీతం బ్యాగులో ఉంది. తలుచుకుంటే ఇప్పుడే ఒక సన్నటి గొలుసు కొనుక్కోవచ్చు. 6,000 పెడితే రాదు? వస్తుంది. కానీ ఆ తర్వాత అమ్మకు పంపించాల్సిన 2,000, ఓనర్కి ఇవ్వాల్సిన 1,000 రూపాయల అద్దె, కరెంటు బిల్లు, ఇంట్లో సరుకులు, నెలంతా తనకి బస్ ఛార్జీలు ఎక్కడి నుంచి వస్తాయి? ఏమిటో ఈ జీవితం. అయితే సృజన అనుకున్నట్లు వైదేహికి అర్థం కాకుండా పోలేదు. ఆమె ఎందుకు రానంటుందో తెలుసు. సృజనకు ఉన్న బాధ్యత తెలుసు. సృజన వైపు జాలిగా చూసింది. పిచ్చిది. అన్ని కోరికలతో పాటు నగల మీద మమకారం కూడా చంపుకుని బతుకుతోంది. ఏం సాధించాలనో. ఆమె చేయి పట్టుకుని చెవిదిద్దులు ఉన్న కౌంటర్ దగ్గరికి నడిచింది. ఏం కావాలి మేడం? ఎంతో మర్యాదగా అడిగాడు సేల్స్ బాయ్. నవరత్నాల టాప్స్ చూపించు అంది వైదేహి. సృజన గుండె ఆగినంత పనయింది. నవరత్నాల టాప్స్? బాప్రే! వైదేహికి ఇంత ఖరీదైన వస్తువులు కొనేంత సంపాదన ఉందా? తనలాగే ఆమె కూడా క్లర్కే. ఇద్దరికీ ఒకే జీతం. ఎక్కడి నుంచి వస్తుందో అంత డబ్బు? వాళ్ళు స్వతహాగా ఉన్నవాళ్ళ? ఏమో, ఆస్తిపరులేమో. వైదేహి కట్టుకున్న చీర వైపు తిరిగాయి సృజన కళ్ళు. చాలా ఖరీదైన చీర. మెడలో 2 వరుసల బంగారు గొలుసు, కుడి చేతికి బంగారు గాజులు, ఎడమ చేతికి బ్రాస్లెట్, చీరకు మ్యాచింగ్ చెప్పులు, చేతిలో ఖరీదైన హ్యాండ్ బ్యాగ్. వైదేహి చాలా గొప్పింటి బిడ్డ అయ్యుండొచ్చు. మరి ఉద్యోగం ఎందుకు చేస్తున్నట్టు? ఇవిగాక రోజు ఆఫీస్కి కైనటిక్ హోండా మీద వస్తుంది. మధ్య మధ్యలో కారులో కూడా వస్తూ ఉంటుంది. కాకపోతే కారులో ఆమె బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. బహుశా అతను కోటీశ్వరుడేమో. అయితే వైదేహి త్వరలో కోటీశ్వరుడి భార్య కాబోతుంది కాబోలు. అదృష్టవంతురాలు. తనకి బాధ్యతలు. నాన్న మంచంలో పడ్డాక పూర్తిగా అమ్మ మీద ఆధారపడి ఉన్నాడు. తను తప్ప ఎవరు చూస్తారు వాళ్ళని? కానీ ఎంతకాలం ఇలా కష్టపడి సంపాదిస్తూ కూడా కనీస కోరికలు తీర్చుకోలేని బతుకు. మెడ ఇలా బోసుగా ఉంటే ఏంటి అలా బోసుగా ఏదన్నా వేసుకోవచ్చుగా అని అందరూ అడగటమే. తనకి గిల్ట్ ఆభరణాలు వేసుకోవటం అసలు ఇష్టం ఉండదు. వేసుకుంటే బంగారం వేసుకోవాలి, లేదంటే మానేయాలి, అంతే. ఎప్పటికైనా బంగారు గొలుసు కొనుక్కోగలుగుతుందా తను? అందరూ తనలాంటి దౌర్భాగ్యులే ఉండరుగా. వైదేహి అదృష్టవంతురాలు. ఏడాది నుంచి ఇద్దరూ ఒక్కచోటే ఉద్యోగం చేస్తున్నా. అప్పుడప్పుడు ఇలా కలిసి తిరుగుతున్నా తను ఆమె పర్సనల్ విషయాలు అడగలేదు. తన సంగతులు కూడా చెప్పలేదు. ఈసారి వైదేహిని అడగాలి. వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారు, వాళ్ళ అమ్మ ఏం చేస్తారు, తమ్ముళ్ళు చెల్లెళ్ళు. సృజన మనసులో ఆమె పట్ల భేతాళ ప్రశ్న లాంటి సందేహాలు మూకుమ్మడిగా కలిగాయి. ఈ డిజైన్ బాగుందా? వైదేహి పలకరింపుతో ఆలోచనల నుండి బయటపడి ఆమె చేతిలో ఉన్న దిద్దుల వైపు చూసింది. ఎంతో ముచ్చటగా ముద్దుగా ఉన్నాయి. చాలా బాగున్నాయి వైదేహి. నవరత్నాల అడిగింది.
కాదు, నవరత్నాలు డిజైన్ బాగాలేవు, 2 వెరైటీలు ఉన్నాయి. నేనే డిజైన్ చేసి ఆర్డర్ ఇస్తాను. ఇవి మామూలు రాళ్లే చెప్పింది వైదేహి. ఎంత ముద్దొస్తున్నాయో అంది సృజన. ఇవెలా ఉన్నాయి? మరొక జత చూపించి అడిగింది. ఇవి కూడా బాగున్నాయి వైదేహి. ఓకే, రెండిట్లో ఏది తీసుకోను? నీ ఇష్టం, 2 బాగున్నాయి అంది సృజన. ఓకే, ఇది తీసుకుంటా అంటూ క్రిస్టల్స్ దిద్దుల జత ప్యాక్ చేయమని సేల్స్ బాయ్కి ఇచ్చింది. డైమండ్ రింగ్స్ చూపించండి అంది. వైదేహి మాటలకు ఉలిక్కి పడింది సృజన. డైమండ్ రింగా? అమ్మో, డైమండ్స్ ఎంత ఖరీదుంటుందో. 10 రకాల డైమండ్ రింగ్స్ చూపించాడు సేల్స్ బాయ్. టేబుల్ మీద ఒక తెల్లటి బట్ట పరిచి దాని మీద నీలం రంగు వెల్వెట్టు బట్టతో తయారు చేసిన ఒక పెద్ద కార్డుబోర్డు పెట్టి అందులో అమర్చిన డైమండ్ రింగ్స్ ఒక్కోటి జాగ్రత్తగా తీసి చూపిస్తున్నాడు. వైదేహి అన్నీ పరిశీలిస్తూ సృజనని మోచేత్తో పొడిచింది. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏది బాగుందో చూడు అంది. నాకన్నీ బాగున్నాయి వైదేహి అంది సృజన. వైదేహి నవ్వి, ఇది తీసుకోనా అంటూ ఒక రింగు సృజన చేతికిచ్చింది. అది ముట్టుకోవటానికి కూడా సృజనకు భయం వేసింది. చాలా అందమైన డిజైన్. ఇంకొక క్షణం అక్కడ ఉంటే తన మనసు చెదిరిపోతుందేమోనని భయం వేసింది సృజనకు. రింగ్ ఆమె చేతికిచ్చేసి, చాలా బాగుంది వైదేహి, తీసుకో, త్వరగా కానివ్వు, నాకు లేట్ అయిపోతుంది. లేటుగా ఇంటికి వెళ్తే ఇంటావిడ నా వైపు అనుమానంగా చూస్తుంది అంది. ఏడ్చిందిలే, చూడండి ఏం చేస్తుందిటా అంటూ ఆ రింగు సేల్స్ బాయ్కి ఇచ్చి ప్యాక్ చేయమంది. బిల్లు చెల్లించి అతనిచ్చిన ప్యాకెట్ తీసుకుని ఇద్దరు షాపులోంచి బయటకు వచ్చారు. ఇక్కడే ఉండు, వెహికల్ తీసుకొస్తాను అంటూ వెహికల్ పార్క్ చేసిన దగ్గరకు వెళ్ళింది వైదేహి. వైదేహికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? మరొకసారి ఆలోచనల్లో పడింది సృజన. ఏమో కానీ వైదేహి చాలా అదృష్టవంతురాలు, దేనికైనా పెట్టి పుట్టాలి. వైదేహి బండి తీసుకుని వచ్చింది. సృజన వెనకాలెక్కి కూర్చుంది. హోటల్లో నీకు ట్రీట్ ఇస్తాను ఇవాళ అంటూ బండి స్టార్ట్ చేసింది వైదేహి. ఏ హోటల్కి వెళ్దాం? మేడ వెనక్కి తిప్పి సృజనను చూడటానికి ప్రయత్నిస్తూ అడిగింది. నాకేం తెలుసు, నీ ఇష్టం వచ్చిన హోటల్కి వెళ్దాము అంది సృజన. నిజమే కదా, తనకేం తెలుసు? తనెప్పుడన్నా తన డబ్బుతో హోటల్కి వెళ్ళిందా? లేదు. 1-2 సార్లు వైదేహి తీసుకుని వెళ్ళింది. తనకి కనీసం ఒక ప్లేటు ఇడ్లీ ఎంత ఉంటుందో కూడా తెలియదు. వైదేహినే బిల్లు పే చేస్తుంది. అసలు తను పే చేయడానికి ప్రయత్నించదు కూడా. ఆ బిల్లు చూస్తేనే తన గుండె ఆగిపోతుంది. వైదేహి నాంపల్లి వైపు బండిపోనిచ్చింది. ఇంత లావిష్గా ఎలా బతుకుతుంది వైదేహి? తను కక్కుర్తిగా బతుకుతుంది. వైదేహి కాస్ట్లీగా బతుకుతుంది. తనెందుకు ఒక్కసారన్నా హోటల్ బిల్ ఇవ్వదు? ఎందుకంటే తన దగ్గర డబ్బులుండవు. మరి వైదేహి దగ్గర ఎలా ఉంటాయి? ఎప్పుడు చూసినా నోట్ల కట్టలు బ్యాగ్ నిండా ఉంటాయి. జీతం డబ్బులు బాగా ఆదా చేస్తుందా అంటే అదేం లేదు, విచ్చలవిడిగా ఖర్చు పెడుతుంది. మరి ఎలా వస్తుంది అంత డబ్బు? సడన్ కుదుపుకి వైదేహి వీపు మీద వాలింది సృజన. వైదేహి బండి పార్క్ చేసి వచ్చి సృజన భుజం మీద చెయ్యేసి లోపలికి తీసుకెళ్ళింది. ఎంట్రన్స్ ముందు నిలబడిన యూనిఫామ్లో ఉన్న వ్యక్తి తల వంచి అభివాదం చేశాడు. సృజనకి ఇబ్బందిగా అనిపించింది. తనని కూడా చాలా గొప్పదని అనుకుంటున్నట్టున్నాడు పిచ్చివాడు పాపం. ఇద్దరు లోపలికి నడిచారు. ఏసీ రూమ్లో జనం పలచగా ఉన్నారు. డిమ్ లైట్ కాంతిలో ఇద్దరిద్దరు చొప్పున అక్కడక్కడ కూర్చుని స్పీకర్లో వినిపిస్తున్న ఇంగ్లీష్ మ్యూజిక్ వింటూ ఏవో తింటూ తాగుతూ ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటే ఎలాగో అనిపించింది సృజనకు. రా సృజన అంటూ ఇద్దరు మాత్రమే కూర్చున్న టేబుల్ దగ్గరకు నడిచి కుర్చీలో కూర్చుంది. ఆమె ఎదురుగా కూర్చుంది సృజన. మెనూ తీసుకుని చూస్తూ ఏం తింటావు అడిగింది వైదేహి. ఇడ్లీ టపీమని చెప్పింది సృజన. వైదేహి పక్కున నవ్వింది. ఎందుకు నవ్వుతావు ఉక్రోషంగా అడిగింది. ఏం లేదులే. మెనూ పక్కకు పెట్టి చేతిలో నోట్బుక్తో రెడీగా నిలబడ్డ బేరర్కి చెప్పింది. 2 కట్లెట్, 2 వెజిటబుల్ రోల్స్, కసాట ఐస్ క్రీమ్ నేను చెప్పాక తీసుకురా అంది. ఓకే మేడం అతను రాసుకుని వెళ్ళిపోయాడు. వైదేహి నిన్నొక మాట అడిగితే ఏమనుకోవుగా నెమ్మదిగా అడిగింది సృజన. ఏం అడుగుతావు నవ్వుతూ అంది వైదేహి. సృజన ఏం మాట్లాడలేదు. అడుగు చేతులు కట్టుకుని జవాబు చెప్పడానికి సిద్ధంగా కూర్చుని అంది వైదేహి. మీ నాన్నగారు ఏం చేస్తారు వైదేహి? ఆ విషయం అడగటానికి మొహమాట పడతావేం, ఏమీ చెయ్యరు అంది. అంటే? విశాలమైన కళ్ళెత్తి ఆశ్చర్యంగా చూసింది సృజన.
ఉంటేగా ఏదైనా చేయటానికి. సారీ, పోయారా? పోలేదు, జైల్లో ఉన్నారు. వాట్? అదిరిపడింది సృజన. జైలా? ఏ జైలు? తెలీదు. సృజన ఇబ్బందిగా కదిలింది. సరిగ్గా చెప్పు వైదేహి, ప్లీజ్. మీ అమ్మగారు ఉన్నారా? లేదు, పోయింది. ఏటో చూస్తూ ముభావంగా అంది వైదేహి. అయితే అక్క చెల్లెళ్ళు? సృజన, నాకెవ్వరూ లేరు. నేను అనాథని. వైదేహి స్వరంలో అస్పష్టంగా జీర వినిపించి ఆశ్చర్యంగా చూసింది సృజన. నాకెప్పుడు చెప్పలేదేం వైదేహి? సారీ, వెరీ సారీ. నీకంతా గుర్తు చేసినట్టున్నాను. వైదేహి నవ్వింది. కొత్తగా గుర్తు చేసేందుకేముంది, నేను మర్చిపోతేగా. అది సరే, ఎన్నడూ లేనిది ఎందుకు అడిగావు ఇవాళ? సృజన తల వంచుకుని తళతళలాడుతున్న గాజు గ్లాసుల నీళ్లు కొద్దిగా తాగింది. చల్లగా ఉన్నాయి. తిరిగి గ్లాసు టేబుల్ మీద పెట్టేసి ఊరికినే అంది. వైదేహి కొద్దిగా వంగి అడిగింది. నిజం చెప్పు సృజన, ఎందుకు అడిగావు? ఊరికినే. ఏం అడగకూడదా? అడగకూడదని నేను అనలేదే, కానీ ఇవాళ ఎందుకు అడిగావు అని అడగాలనిపించింది. అదే, ఎందుకు? సృజన మాట్లాడలేదు. వైదేహి నవ్వుతూ అంది. వైదేహికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? నవరత్నాలు వజ్రాలు కొనుక్కోవటానికి, స్టార్ హోటల్స్లో ట్రీట్ ఇవ్వటానికి. నాకొచ్చే జీతమే కదా ఈమెకి వచ్చేది. ఏమన్నా ఆస్తిపాస్తులు ఉన్నాయా అనుకున్నావు కదూ? అవునా? పక్కపక్క నవ్వింది వైదేహి. తన మనసులో అనుకున్నది ఎలా గ్రహించింది? వామ్మో, అసాధ్యురాలే అనిపించి మౌనంగా ఉండిపోయింది సృజన. పిచ్చి సృజన, ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? నేను కనీసం ఒక గొలుసు కూడా కొనుక్కోలేకపోతున్నాను. ఈమెకి ఈ విలాసాలకు డబ్బు ఎక్కడిది అని నీ డౌట్, అవునా? సృజన అవునన్నట్లుగా చూసింది. బేరర్ ట్రేలో వైదేహి ఆర్డర్ చేసిన వెజ్ రోల్స్, కట్లెట్స్ తెచ్చాడు. తీసుకో. ఒక ప్లేట్ కట్లెట్, ఒక ప్లేట్ వెజ్ రోల్స్ సృజన ముందుకు తోసింది. చిన్న చిన్న కటోరీల్లో టమోటా సాస్, చిల్లీ సాస్ పెట్టాడు. ఇవన్నీ ఏమిటి? ఎప్పుడూ తాను చూడని ఐటమ్స్ చూస్తూ అడిగింది సృజన. వైదేహి చిరునవ్వుతో చెప్పింది మళ్ళీ. తినదగిన పదార్థాలేలే, వెజ్ రోల్స్, కట్లెట్స్. ఒకసారి దోశ ఫోర్కుతో ఎలా తినాలో చూపించింది. సృజన అది గుర్తు తెచ్చుకుని ఫోర్కుతో కట్లెట్ తినసాగింది. తింటోందే గాని ఆమె మనసు నిండా వైదేహి ఆర్థిక స్థితి గురించిన ఆలోచనలే. ఏంటి ఆలోచిస్తున్నావు? అన్యమనస్కంగా తింటున్న సృజనను గమనిస్తూ అడిగింది వైదేహి. ఏం లేదు. తల అడ్డంగా ఊపింది సృజన. ఒకసారి ఇప్పుడు మరొక కొలీగ్ రామామణి వైదేహి గురించి తేలిగ్గా మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి. ఆ రోజు వైదేహి కోసం ఎవరో ఒక అతను వచ్చాడు. మధ్యాహ్నం నుంచి సెలవు పెట్టి వెళ్ళిపోయింది ఆమె. అప్పుడే ఆమెకు టెలిగ్రామ్ వచ్చింది ఆఫీస్కి. వైదేహి గారు కావాలన్న మెసెంజర్తో ఈసడింపుగా అంది రామామణి. ఆవిడ లేదు, వెళ్ళిపోయింది అని. ఆవిడ రేపు వస్తారా? మీరెవరన్నా తీసుకుంటారా అని అడిగాడు అతను. మాకు సంబంధం లేదు, ఆవిడ వస్తుందో రాదో తెలీదు అంది చిరాగ్గా రమామణి. అప్పుడు సృజన సంతకం చేసి తీసుకుంది. ఎవరో అచ్యుతం అని ఆయనకు సుస్థిగా ఉందని ఆ టెలిగ్రామ్ సారాంశం. అదేంటి రమా, సంతకం చేసి తీసుకుంటే ఏమవుతుంది, అలా అన్నావేంటి అంది సృజన. ఈవిడ అడ్డమైన తిరుగుళ్ళు తిరుగుతూ ఉంటే నాకేం పట్టింది? నేనేమన్నా ఆవిడ పియనా? అడ్డమైన తిరుగుళ్ళా? అయోమయంగా అడిగింది. నీకు తెలియదులే ఆవిడ గురించి. ఎందుకైనా మంచిది కొంచెం దూరంగా ఉండు. నేను ఈ మధ్య చూస్తున్నాను, ఆవిడతో ఎక్కువగా తిరుగుతున్నావు, నీకే మంచిది కాదు అంది రామామణి వైదేహి పట్ల అసహ్యం అంతా మొహంలో చూపిస్తూ. సృజనకు బాధగా అనిపించింది. వైదేహి లాంటి స్వేచ్ఛాప్రియులకు ఇలాంటి విమర్శలు తప్పవు అనుకుంది. కానీ పాపం వాళ్ళకెవరికో సీరియస్గా ఉందిట, బంధువులేమో. సర్లే, ఆవిడకి బంధువులు కూడానా? పైగా సీరియస్గా ఉండటం. ఎవరికి సీరియస్గా ఉన్నా వాళ్ళు పోయినా పట్టించుకోదులే. తన సరదాలు, తన కోరికలు తీర్చుకుంటూ తిరిగే ఆడదానికి బంధాలు, బంధుత్వాలు ఉంటాయేంటి? అంటే సృజన అర్థం కాని దానిలా చూసింది. రమామణి సృజన వైపు పిచ్చిదాన్ని చూసినట్లు చూసింది. వైదేహి సంగతి నీకు తెలియదనుకుంటా. పొట్ట కోసం వ్యభిచారం చేసే ఆడవాళ్ళని చూసి జాలి పడొచ్చు, కానీ షోకుల కోసం, నగల కోసం, విలాసాల కోసం వ్యభిచారం చేసే ఆడదాన్ని ఏం చేసినా పాపం ఉండదు. ఆ చెత్త ఆ పేరు కూడా తలవకూడదు అలాంటి వాళ్ళని. రామామణి మొహంలో ఆ క్షణంలో వైదేహి పట్ల కనిపించిన జుగుప్స చూస్తే
సృజనకు ఎలాగో అనిపించింది. కాకపోతే అందరినీ ఏదో ఒక విషయంలో విమర్శిస్తూ ఉండే రమామణి అంటే పెద్దగా గౌరవం లేదు కాబట్టి ఆ రోజు ఆమె మాటలు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అనిపిస్తోంది, ఆమె చెప్పింది కరెక్టేనా? వైదేహి దిగజారిపోయిందా? చెడిపోయిందా? ఇంతకాలం స్నేహంలో తనకి ఈ విషయం తెలియలేదా? తను గ్రహించలేకపోయిందా? ఎవరి వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసే మనస్తత్వం కాదు తనది. అందుకే ఆమె విషయం ఎప్పుడూ అంత సీరియస్గా ఆలోచించలేదు. కానీ ఇవాళ ఎందుకో ఆమె విలాసాల కథ తెలుసుకోవాలనిపిస్తుంది. అందుకు కారణం తనెందుకు అలా జీవించలేకపోతోంది? ఇద్దరికీ ఒకటే జీతం అయినప్పుడు అన్న ఆలోచన ఒకటి, 2 రమామణి మాటల్లో వాస్తవం తెలుసుకోవాలన్న ఆసక్తి ఒకటి. అందుకే నెమ్మదిగా మాటలు కూడా తీసుకుని అడిగింది, వైదేహి, నీకెవరూ లేనప్పుడు, ఆస్తిపాస్తులు ఏమీ లేనప్పుడు నీకింత డబ్బు ఎక్కడిది? వైదేహి కొంచెంసేపు మౌనంగా సృజన మొహంలోకి చూసి తర్వాత సన్నగా నవ్వింది. నేను ఉద్యోగం చేస్తున్నానుగా అంది కొంటెగా. నేను చేస్తున్నానుగా, మనిద్దరిది ఒకే క్యాడర్, ఒకే జీతం. జీతం ఒకటే కానీ జీవితాలు వేరు కదా. నిజం చెప్పు వైదేహి, నేనింతవరకు ఎప్పుడు కనీసం 1000 రూపాయల చీర కూడా కొనుక్కోలేదు. నువ్వు 2000కు తక్కువ కాని చీరలు కడతావు, డ్రెస్సులు వేసుకుంటావు, ఒక రాత్రి డిన్నర్కి 1000 రూపాయలు జలసాగా ఖర్చు పెడతావు. పైగా ఇవాళ డైమండ్స్ కొన్నావు, ఇంకేవో కొన్నావు. నీ దగ్గర కైనటిక్ హోండా ఉంది. ఇది ఎలా సాధ్యం? చెప్పు. అప్పుడప్పుడు కారులో కూడా తిరుగుతాను. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అంటూ పక్కపక్క నవ్వింది వైదేహి. అంటే తలుచుకుంటే నువ్వు కూడా నాలాగే బతకొచ్చు, కాకపోతే కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి చెప్పింది వైదేహి. ఎలా? ఆశ్చర్యంగా చూసింది సృజన. చెప్పాక కొన్ని వదులుకోవాలని. నాకు అర్థం కాలేదు వైదేహి, కొంచెం వివరంగా చెప్పచ్చుగా. ఏదైనా పార్ట్ టైం చేస్తున్నావా? అవును, పార్ట్ టైం, అప్పుడప్పుడు ఫుల్ టైం. అబ్బా, నాకు చిరాకు తెప్పించక త్వరగా చెప్పు, నాకు లేట్ అయిపోతుంది. మళ్ళీ నేను మా ఓనర్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి అంది. అదే వద్దనేది. ఆవిడెవరు? నీకు అమ్మ, అమ్మమ్మ, అక్క? ఆవిడకి నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం ఏంటి? నీ ఇల్లు, నీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్తావు కొంచెం ఆవేశంగా అంది వైదేహి. నా ఇల్లు కాదు, నేను టెనెంట్ని. అద్దె కట్టడం లేదా? బోడి ఒక్క రూమ్కి 1000 రూపాయలు ఏడాది నుంచి ఇస్తున్నావు. ఇప్పటి వరకు 12,000 ఇచ్చావు. నీ తిండి నువ్వు తింటున్నావు, నీ బతుకు నువ్వు బతుకుతున్నావు. నువ్వేమన్నా ఆవిడ మీద తిండికి పట్టుకు ఆధారపడ్డావా? నాన్సెన్స్. చూడు వైదేహి, మానవుడు సంఘజీవి. సంఘాన్ని లక్ష్య పెట్టకుండా బతకలేడు, బతకూడదు కూడా. మన కదలికలు 1000 కళ్ళతో మన చుట్టూ ఉన్న వాళ్ళు కనిపెడుతూ ఉంటారు. ఏమాత్రం తప్పటడుగు వేసినా విమర్శల బాణాలతో గుండెల్ని తూట్లు పొడుస్తారు. ఆ గుండె గట్టి చేసుకుంటే ఆ బాణాలు మనల్ని ఏమీ చేయలేవు. సంఘం లేదు, గడిద గుడ్డు లేదు. ఐ డోంట్ కేర్ దిస్ సొసైటీ. అది నీ భ్రమ. ఎప్పటికైనా సంఘంతో కలిసి బతకాలి మనం. సంఘం నుండి విడిపోయి బతకలేము. నీలాంటి చాదస్తులు, పిరికి వాళ్ళు ఈ సంఘాన్ని కేర్ చేయబట్టే అది అలా వెంటబడి వేధిస్తుంది. కేర్ చేయకపోతే ఏం చేయలేదు. ఎందుకు కేర్ చేయకూడదు వైదేహి? ఎందుకు చేయాలి? ఎందుకంటే మనం ఈ సంఘంలో జీవిస్తున్నాం కాబట్టి. సో వాట్? మన ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి బతికేటప్పుడు వాటిని కేర్ చేయవా? అది వేరు. ఎందుకు అవుతుంది? సంఘం అంటే వేరు కాదు, అది కూడా కుటుంబమే. మనది చిన్న కుటుంబం, సంఘం అంటే పెద్ద కుటుంబం. వసుధైక కుటుంబం అన్నారా లేదా? అమ్మా ముసలమ్మ గారు, ఇక ఆపుతారా? బోరు కొట్టించి చంపుతున్నావు విసుగ్గా అంది వైదేహి. నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు వైదేహి. తప్పేమీ కాదు సృజన. జీవితాన్ని ఆనందించాలన్నా అనుభవించాలన్నా ఇలా ఆలోచించక తప్పదు. ఒకప్పుడు నా ఆలోచన తప్పు కావచ్చు, కానీ కాలం మారింది, దృక్పథాలు మారాయి, నీతికి నిర్వచనం మారింది. జీవితంలో కొన్ని అనుభవించాలంటే కొన్ని వదులుకోక తప్పదమ్మా. తినటం పూర్తి చేసి ప్లేటు పక్కకు జరిపి టిష్యూ పేపర్ తీసుకుని పెదాలు సున్నితంగా తుడుచుకుంది వైదేహి. అందులో శీలం ఒకటి, అది వదులుకోవాలి, అవునా అంది సృజన. ఒక్కసారిగా షాక్ తిన్నట్లుగా చూసిన వైదేహి తేరుకుని పక్కపక్క నవ్వింది. ఏమిటి, ఏదో పాత తెలుగు సినిమా డైలాగ్ చెప్తున్నావు? శీలమా గోంగూర? ఎందుకు శీలం? ఎవరి కోసం?
సృజన కోపంగా అంది. ఎవరి కోసమేంటి? మన కోసమే. ఎవరి కోసం బతుకుతున్నాం మనం? మన కోసమే బతుకుతున్నాం కదా, మరి అలాంటప్పుడు శీలం ఎవరి కోసం కాపాడుకోవాలి? అర్థం లేకుండా మాట్లాడక వైదేహి. నా మాటలు నీకు అర్థం కావాలంటే టైం పడుతుంది, ఇప్పుడు కాదు, తర్వాత డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం అంటూ బేరర్ తీసుకొచ్చిన ఐస్ క్రీమ్ కప్పు సృజన ముందుకు తోసింది. ఇప్పుడు సృజనకు అదేం తినాలనిపించలేదు. ఇప్పటిదాకా తిన్నదంతా వాంతి చేసుకోవాలనిపించింది. ఇప్పుడు వైదేహి గురించి పూర్తిగా అర్థమైంది. తన మనసులో మెదిలిన ప్రశ్నలకు సమాధానం లభించింది. వైదేహి నీతి తప్పి సంపాదిస్తోంది. అవును, రమామణి చెప్పింది నిజమే. సృజన మనసులో ఓ దృఢమైన నమ్మకం పడిపోయింది. ఆ డబ్బుతో తెప్పించిన తిండి మీద యావగింపు కలుగుతోంది. అందుకే అంది, నాకొద్దు, నువ్వు తిను. ఏం, ఎందుకొద్దు? ఊరికినే నాకు ఐస్ క్రీమ్ ఇష్టం లేదు చెప్పింది సృజన. ఇష్టం లేకపోతే ఆర్డర్ ఇచ్చే ముందు చెప్పాలి. నాకు తెలుసు నువ్వెందుకు వద్దన్నావో. ఇవాళకి తిను. ఈ బిల్లు తాలూకు డబ్బు మాత్రం నా జీతంలోంచి చెల్లిస్తాను, సరేనా? తిను. సృజన చురుగ్గా చూసింది ఆమె వైపు. వైదేహి మెత్తగా నవ్వింది. తిను సృజన, నీ పవిత్రతకు భంగం కలగనివ్వనులే, తిను ప్లీజ్. నువ్వు తినకపోతే అంత డస్ట్బిన్లో పడేస్తాను. ఆమె కంఠంలో వినిపించిన అభ్యర్థన సృజనలోని కాఠిన్యాన్ని మెత్తపరిచింది. వైదేహి వైపు సూటిగా చూసింది. అందంగా ఉంది. ఆ కళ్ళల్లో ఎంతో ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. జీవితాన్ని కాచి వడపోసిన అనుభవం, జీవన సారాన్ని చదివి ఆకళింపు చేసుకున్న విజ్ఞానంతో ఆమె కళ్ళు మెరుస్తున్నాయి. సృజన కళ్ళల్లోకి చూసి మెత్తగా నవ్వింది వైదేహి. ఆ చూపుకి ఆ నవ్వుకి ఆమె ఆఫర్ కాదనలేకపోయింది సృజన. మౌనంగా ప్లేటు దగ్గరకు జరుపుకుంది. దట్స్ గుడ్. తను మరొక ప్లేటు జరుపుకొని తినసాగింది వైదేహి. అవును, ఇంతకీ ఇవన్నీ ఎందుకు అన్నానో, ఈ ట్రీట్ ఎందుకు ఇస్తున్నానో అడగవేం అంది. వైదేహి ప్రశ్నకు తినటం ఆపేసి ప్రశ్నార్థకంగా చూసింది సృజన, ఎందుకు అన్నట్లుగా. వైదేహి కొన్ని క్షణాలు మౌనంగా ఉండి, ఇవాళ నా బర్త్డే అంది. ఓ, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సృజన కుడి చెయ్యి ముందుకు చాపింది. వైదేహి ఆ చెయ్యి అందుకుని నొక్కుతూ థ్యాంక్ యూ అంది. సారీ వైదేహి, నేను నీకేం గిఫ్ట్ ఇవ్వలేకపోయాను. పైగా పుట్టినరోజు నాడు ఏదేదో వాగి నీ మూడు కూడా పాడు చేశాను కాదు. నా మూడు అంత త్వరగా పాడు కాదులే. ఇక గిఫ్ట్ సంగతి అంటావా? నీ కంపెనీయే నాకు పెద్ద గిఫ్ట్. ఆత్మీయంగా నవ్వింది. సృజన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆ ఆత్మీయతకి. తర్వాత మౌనంగా ఉండిపోయారు ఇద్దరూ. తినటం పూర్తి చేశాక బిల్లు చెల్లించి బయటకు వచ్చాక అంది సృజన, నన్ను మా ఇంటి దగ్గర నువ్వు డ్రాప్ చేయి, లేకపోతే ఎవరన్నా బాయ్ ఫ్రెండ్తో తిరిగి వచ్చాననుకుంటారు చుట్టుపక్కల వాళ్ళు. అదిగో మళ్ళీ. వైదేహి ఏదో అనబోతూ ఉంటే సృజన చెయ్యి అడ్డుపెట్టి అంది. తప్పదు వైదేహి, పేదదాన్ని. ఎవరిని లెక్క చేయకుండా నాకే చేటు. పేదవాడి కోపం పెదవికి చేటు అంటారు కదా. వైదేహికి జాలేసింది. ఇలా ఎంతకాలం ఇతరుల కోసం బతుకుతుంది ఈ పిల్ల అనుకుంటూ బండి స్టార్ట్ చేసింది. రూమ్కి వచ్చిన సృజనకు వైదేహి జీవితం కళ్ల ముందు రంగురంగుల్లో కనిపించసాగింది. ఆమె మాటలు చెవుల్లో గింగురుమంటున్నాయి. వైదేహికి ఎంత ధైర్యం! మంచి కుటుంబంలో పుట్టిన అమ్మాయిలు ఇలా ప్రవర్తించగలరా? లక్షణంగా ఉద్యోగం చేసుకుంటూ, ఇంకా కావాలంటే ఏదన్నా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ గౌరవంగా బతకాలి. అంతేగాని ఇలా చిచ్చి. వైదేహిని సరైన మార్గంలో నడిపించే వాళ్ళు ఎవరూ లేరా? తల్లిదండ్రి బ్రతుకుంటే ఊరుకునేవాళ్ళ? కూతురు ఇలా నీతి తప్పి బతుకుతోందని తెలిస్తే ఏ తల్లిదండ్రి ఊరుకుంటారు? బంధువులు ఎవరూ కూడా లేరా? లేకపోతే ఆ రోజు టెలిగ్రామ్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? అచ్యుతం ఎవరు? ఏమో, బంధువులు ఉన్నారేమో. వాళ్ళకి ఈమె గురించి తెలియదేమో. తెలియకపోతే ఆమె కట్టే ఖరీదైన చీరలు, పెట్టుకునే నగలు చూశాకైనా అనుమానం రాదా వాళ్ళకి? ఇవన్నీ నీకు ఎలా వచ్చాయని నిలదీయరా? ఏమో, అంతా అయోమయంగా అనిపించింది సృజనకు. వైదేహి వెళ్తున్న దారి గందరగోళంగా, ఆందోళనగా కూడా అనిపించింది. వైదేహికి రేపు క్లాస్ తీసుకోవాలి, తన పద్ధతులు మార్చాలి. తను వెళ్తున్నది రాంగ్ రూట్, అలా వెళ్ళొద్దని హెచ్చరించాలి. చెప్పేవాళ్ళు లేక అలా తయారైంది. ఇంతకాలం ఎవరో ఒక అతను వైదేహితో కారులో వస్తూ ఉంటే బాయ్ ఫ్రెండ్ కాబోలు ఇద్దరూ పెళ్లి చేసుకుంటారేమో అనుకుంది. అతని గురించి ఆమె అంతటా ఆమెగా చెప్పిందాకా అడగటం సభ్యత కాదని ఊరుకుంది. ఇంకా ఇలా ఉపేక్షించకూడదు. ఎంతైనా వైదేహి తన స్నేహితురాలు, తోటి ఆడపిల్ల.
ఆమెను మంచి మార్గంలో పెట్టడం తన బాధ్యత. అలా అనుకున్నాక కొంచెం నిశ్చింతగా అనిపించింది. బలవంతంగా కళ్ళు మూసుకుని నిద్రను ఆహ్వానిస్తూ ఆలోచనలు పారదోలటానికి అంబాష్టకం చదువుకోవటం ప్రారంభించింది. వారం రోజుల తర్వాత మళ్ళీ వైదేహి సృజన కొంచెంసేపు కలిశారు. ఆఫీసులో నుంచి బయటికి నడుస్తూ. పార్కుకి వెళ్దామా అంది వైదేహి. వద్దు, ఎవరన్నా చూస్తే బాగుండదు, మా ఇంటికి వెళ్దాం అంది సృజన. ఎందుకు బాగుండదు పార్కుకి వెళ్తే? విచిత్రంగా చూసింది వైదేహి వెహికల్ పార్కింగ్ వైపు నడుస్తూ. ఆడపిల్లలమిద్దరం పార్కుకి వెళ్ళి కూర్చుంటే బాగుండదు వైదేహి. పోనీ ఇద్దరం చెరొక బాయ్ ఫ్రెండ్ని తీసుకుని వెళ్దాం. జోక చాలా అసహ్యంగా ఉంది, విసుగ్గా అంది సృజన. నాకు కూడా నీ ప్రవర్తన, నీ ఆలోచన ధోరణి ఇంకా విసుగ్గా ఉంది. ప్రతిదానికి వాళ్ళు చూస్తే బాగుండదు, వీళ్ళు చూస్తే బాగుండదు, అన్నం తింటే బాగుండదు అంటావేంటి? నీకేం పిచ్చా? నువ్వు బతికేది నీ కోసమా, ఈ జనం కోసమా? అర్థం చేసుకో వైదేహి, మనం వెళ్ళి అలా ఒంటరిగా కూర్చుంటే చెత్త వెధవలు ఏవో కామెంట్స్ చేస్తారు. చెయ్యని నష్టం ఏంటి? నీకు నష్టం లేదు, నాకుంది అంది సృజన. ఏమిటో అది? పెళ్ళి కాదని భయమా? అబ్బా వైదేహి, నేను పేదరాలని, నాకేదన్నా ఆపదొస్తే ఆదుకునే దిక్కులేని దాన్ని, తెలిసిందా? పద ఇంటికి వెళ్దాం. నీలాంటి పిరికి వాళ్ళకి బతికే హక్కే లేదు అసలు, మండిపడుతూ వెహికల్ స్టార్ట్ చేసింది వైదేహి. ఆమె కోపం చూసి ఒక్క క్షణం అవాక్కయింది సృజన. మౌనంగా వెనకాలెక్కి కూర్చుంది. బండి రోడ్డు మీదకు పోనిచ్చి నెమ్మదిగా నడిపిస్తూ అంది వైదేహి. చూడు సృజన, నేను ఈ ప్రపంచంలో నా అంతరాత్మని తప్ప మరెవరిని కేర్ చేయను. నువ్వు ఇలా అడ్డమైన వాళ్ళందరికీ భయపడుతూ బతుకుతానంటే నీతో మాట్లాడను. మనం ఎవ్వరికీ దేనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వనవసరం లేదు, అర్థమైందా? కష్టపడి ఉద్యోగం చేసుకుంటూ నీ తిండి నువ్వు తింటూ నీ బతుకు నువ్వు బతుకుతున్నప్పుడు నీ ఇష్టం వచ్చినట్లు బతకడం తప్పు కాదు. మళ్ళీ చెప్తున్నాను, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో బతకటం నీ జన్మ హక్కు. వాటిని కాదనే హక్కు ఎవ్వరికీ లేదు ఈ ప్రపంచంలో అంది. నీకున్నంత ధైర్యం నాకు లేదు వైదేహి. నాకున్నది ధైర్యం కాదు సృజన, ఆత్మవిశ్వాసం. ముందు నీలో ఆత్మవిశ్వాసం డెవలప్ చేసుకో. వైదేహి రోడ్డు మీదకి వచ్చాక ఓ పక్కగా వెహికల్ ఆపింది. సరే కానీ ఇలా ఇక్కడెందుకు రోడ్డు మీద ఆపావు మళ్ళీ? అదిగో మళ్ళీ. అబ్బా అర్థం చేసుకో వైదేహి, దిగు, టైర్లో గాలి ఉందో లేదో చెక్ చేయాలి. ఆ మాట చెప్పొచ్చుగా అంటూ సృజన బండి దిగింది. వైదేహి ఒకసారి 2 టైర్లు చెక్ చేసి స్టార్ట్ చేస్తూ ఎక్కు అంది సృజనను. సృజన ఎక్కింది. మాట్లాడుతూ బండి ఆపితే క్లాస్ పీకుతావేమోనని అనుకున్నా. మగవాళ్ళలాగా మనం కూడా అసహ్యంగా రోడ్డు మీద బండి ఆపుకొని కబుర్లు చెప్పుకోవటం బాగుండదు కదా. ఇంటికెళ్ళి హాయిగా కాఫీ తాగుతూ మాట్లాడుకోవచ్చుగా అన్నాను. అంత కోపం ఎందుకు నీకు? ఏం రోడ్డు మీద మాట్లాడుకునే హక్కు మగాడికేనా, ఆడదానికి లేదా? తల్లి నీకు నమస్కారం. ఈ హక్కులు అధికారాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం పదా. సర్లే. వైదేహి ఒక్క కుదుపుతో బండి స్టార్ట్ చేసి వేగంగా పోనిచ్చింది. దారిలో ఏం మాట్లాడుకోలేదు. ఇద్దరూ ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉన్నారు. సృజన మనస్తత్వం ఎంత ప్రయత్నించినా అర్థం కావటం లేదు వైదేహికి. ప్రతి చిన్న విషయానికి భయపడుతుంది, మొహమాట పడుతుంది. ఆఖరికి సరదాగా చాటుబండి దగ్గర నిలబడి గప్చుప్ తిందామన్నా అమ్మో ఎవరన్నా చూస్తారంటుంది. అలాంటి మనిషి ఎలా బ్రతుకుతుందో. సృజన ఇంటి ముందు బండి ఆగింది. అదో పంచవటి కాలనీ, చుట్టూ ఇళ్లే, చాలా పాతకాలం నాటి ఇళ్ళు. మనుషులు కూడా అంతే. పల్లెటూళ్లలోలాగా సాయంత్రం అయ్యేసరికి ఆడవాళ్ళంతా వీధుల్లో అరుగు మీదకు చేరతారు. వంటల దగ్గర నుంచి ప్రారంభమయ్యే వాళ్ళ సంభాషణల్లో పక్కింటి రాంబాయమ్మ మొగుడితో పోట్లాడని విషయం నుంచి సాయంకాలం సృజన ఆఫీసు వదలగానే ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళింది అనే సందేహాల దాకా అన్నీ ఉంటాయి. వైదేహితో కలిసి వచ్చిన సృజనను తృప్తిగా చూశారంతా. సృజన తల వంచుకుని తాళం తీసి లోపలికి నడిచింది. వైదేహి ఆమెను అనుసరించింది. వేడి గాలి వీచింది గదిలో. ముందు పెరటి తలుపు తీసిరా తల్లి, వేడిగా ఉంది అంది వైదేహి ఫ్యాన్ స్విచ్ వేసి. అదృష్టవశాత్తు పెరటి వైపు తలుపుంది. ఆ ఒక్క గదిలో బాధపడలేక సాయంకాలాలు కాసేపు పెరట్లో కూర్చుంటుంది సృజన. దోమలు కుడుతున్న టార్టైస్ వెలిగించి పెట్టుకుని చల్లగా ఉంటుంది కదా అని అక్కడే కూర్చుంటుంది. సృజన చీర మార్చుకుని నైటీ వేసుకుని పెరటి తలుపులు తీసి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చింది. స్టవ్ వెలిగించి పాలు స్టవ్ మీద పెట్టి వైదేహితో అంది,
నువ్వు కూడా ఫ్రెష్ అప్ అవ్వకూడదు అంది. ఏమొద్దు, ఇంటికి వెళ్ళాక స్నానం చేసేస్తా అంది వైదేహి. బిస్కెట్లు తింటావా? స్టీల్ డబ్బాలో ఉన్న సాల్ట్ బిస్కెట్లు వైదేహి ముందు పెట్టింది. వైదేహి బిస్కెట్ తీసుకొని సుతారంగా కొరుకుతూ, పాపం మీ వాళ్ళంతా నీ మంచి చెడ్డలు అంత బాగా కనిపెడుతూ ఉంటే ఎవరూ లేరని బాధపడతావేం అంది. సృజన నవ్వి ఊరుకుంది. మొదటి భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.